హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ద లైఫ్ జర్నీ. నేను మీ వెంకట్ తుర్మెల్ల. గైస్, నేను మొదటి నుంచి కూడా మన ఛానల్లో నాకు తెలిసిన లేదా నేను తెలుసుకున్న విషయాన్ని మీకు ఈ రెగ్యులర్ వరల్డ్ నుండి బయటకు వచ్చి నా పర్స్పెక్టివ్లో, నా పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు చెప్తా వచ్చాను. బట్ మనం మన పర్స్పెక్టివ్తో పాటు ఎదుటి వాళ్ళ పర్స్పెక్టివ్, వాళ్ళ ఆలోచన విధానం కూడా తెలుసుకోవాలి. అందులో ఏదన్నా మంచి ఉంటే దాని నుండి మనం నేర్చుకోవాలి. దీనిలో భాగంగానే మన ఛానల్లో నేను ఒక న్యూ ఫేజ్ని స్టార్ట్ చేస్తున్నా. అదే ఇంటర్వ్యూ, ఒక పాడ్కాస్ట్ టైప్ అనమాట. సమాజంలో కొందరు వ్యక్తుల దగ్గర నుండి, అంటే ఒక నలుగురిని ఇన్స్పైర్ చేసే వ్యక్తుల దగ్గర నుండి, ఒక నలుగురికి సహాయం చేసే వ్యక్తుల దగ్గర నుండి వాళ్ళ ఆలోచన విధానాలు, వాళ్ళ వర్క్ ఎథిక్, వాళ్ళ పర్స్పెక్టివ్, వాళ్ళకి లైఫ్ పట్ల ఉన్నటువంటి ఒక అవగాహన, వీటన్నిటి గురించి మనం వాళ్ళని అడిగి తెలుసుకుందాం. దీనిలో భాగంగానే ఇప్పుడు నాతో ఒక ఇంపార్టెంట్ అండ్ స్పెషల్ పర్సన్ ఉన్నారు. దేశంలోనే అత్యున్నతమైనటువంటి ఎగ్జామ్, ఒక టఫెస్ట్ ఎగ్జామ్గా పేరున్నటువంటి యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ని ఆయన 2 times పాస్ అయ్యి ఇంటర్వ్యూ వరకు వెళ్ళారు. కానీ ఇంటర్వ్యూలో విఫలమయ్యారు. అక్కడితో ఆగకుండా తిరుమల్ క్లాసెస్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ని లాక్డౌన్ టైంలో, కోవిడ్ టైం పీరియడ్లో స్టార్ట్ చేసి యూట్యూబ్లో ట్రెండింగ్ అయ్యారు. అంతేకాకుండా అక్కడితో ఆగకుండా తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ అనే ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ని చైతన్యపురి లొకేషన్ హైదరాబాద్లో స్టార్ట్ చేసి స్టూడెంట్కి ఒక మినిమం ఫీజుతో, ఒక స్టూడెంట్ అఫోర్డ్ చేయగలిగే ప్రైస్తో కోచింగ్ని అందిస్తున్నారు. వివిధ రకాల ఎగ్జామ్స్కి, ఏపీఎస్సి, టీఎస్పీఎస్సి, అన్ని రకాల ఎగ్జామ్స్కి, యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్కి మెయిన్గా ఆయన స్టూడెంట్కి ఎఫోర్డబుల్ ప్రైజ్లు అందిస్తున్నారన్నమాట. ఆయన ఎవరో కాదు, మిస్టర్ తిరుపతి నాయుడు మార్టాల అలియాస్ తిరుమల్ సార్. వెల్కమ్ సార్. నమస్తే వెంకట్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ థ్యాంక్ యూ సార్. ఎందుకంటే నేను వచ్చి ఇలా మీతో ఒక ఇంటర్వ్యూ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను సార్ అని చెప్పిన వెంటనే మీరు ఒప్పుకున్నారు. దానికి ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ సార్. ద ప్లెజర్ ఈస్ మైండ్ వెంకట్, బికాస్ వీ హ్యావ్ టు ఇంటరాక్ట్ విత్ ద సొసైటీ ఆల్ ద టైమ్, అండ్ ఇట్ ఈస్ బెటర్ టు టాక్ విత్ యూ పీపుల్, లైక్ సో దట్ చాలా మందికి కూడా చాలా కొత్త విషయాలు కూడా తెలవడానికి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి ఆపర్చునిటీ నెవర్ మిస్. గైస్, ఇంకా మనం ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. సార్, యూపీఎస్సీ ఫేజ్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, తిరుపతి నాయుడు గారు పర్సనల్ లైఫ్లో ఎలా ఉంటారు? ఎందుకంటే మాకు తిరుమల సార్ తెలుసు, వెరీ డెడికేటెడ్ అండ్ డిసిప్లిన్ పర్సన్, చాలా సీరియస్గా, చాలా గోల్ ఓరియంటెడ్గా ఉంటారు. మీరు మీ పర్సనల్ లైఫ్లో తిరుపతి నాయుడు గారు ఎలా ఉంటారు? సో మ్యాక్సిమం సొసైటీకి తిరుపతి నాయుడు ఎవరో తెలియదు, ఓన్లీ తిరుమల్ మాత్రమే తెలుసు, తిరుమల్ సార్ అంతే. సో తిరుపతి నాయుడు లైక్ వెరీ ఆర్డినరీ పర్సన్, లైక్ హూ ఈస్ కేమ్ ఫ్రమ్ వెరీ బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, బిలో పావర్టీ లైన్. సో అక్కడ నుండి నా లైఫ్ జర్నీని స్టార్ట్ అయి ఉంది. చాలా హర్డిల్స్ ఉన్నాయి లైఫ్లో, బట్ ఐ కమ్ అక్రాస్ ఈచ్ అండ్ ఎవ్రీ హర్డిల్, బికాస్ నేను ఎప్పుడు ప్రాబ్లమ్ అని అనుకోనండి. ఐ ఫీల్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్ అనుకున్నప్పుడు ఖచ్చితంగా దీన్ని ఎలాగైనా మనం అచీవ్ చేయాలి, దాన్ని ఓవర్కమ్ చేయాలి అనిపిస్తుంది. సో ప్రాబ్లం అనుకోగానే మనం డిమోటివేట్ అవటం, డిప్రెస్ అవటం, తెలియని ఎందుకో నెగిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. కాబట్టి ఎప్పుడు కూడా నేను ఇది ప్రాబ్లం అని ఫీల్ అవ్వను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఇంక తిరుపతి నాయుడు విషయానికి వస్తే, వెరీ గుడ్ ఫ్రెండ్, లైక్ హస్బెండ్, ఫాదర్. నాకు ప్రపంచం చాలా చిన్నది, నాకున్న ఫ్రెండ్స్ చాలా తక్కువ మంది, చాలా లిమిటెడ్ ఫ్రెండ్స్. నా పర్సనల్ లైఫ్లో వెరీ లిమిటెడ్ ఫ్రెండ్స్. నాకు అలాగే ఫ్యామిలీతో ఎక్కువ ఉంటాను, ఉన్న ఈ లిమిటెడ్ ఫ్రెండ్స్తో ఎక్కువ ఉంటాను. లేదంటే ఐ యూస్ టు స్పెండ్ మ్యాక్సిమం టైం అలోన్. సో నాకు ఆలోచనలన్నీ కూడా నేను ఒంటరిగా ఉన్నప్పుడే వస్తాయి. సో ఒంటరిగా ఆలోచించుకుంటూ, డివోషనల్ బాగా. తిరుపతి నాయుడు, తిరుమల సార్ ఏంటంటే దేవుడు నమ్మరు అందరూ అనుకుంటారు, బట్ తిరుపతి నాయుడు చాలా డివోషనల్. సో ఆల్వేస్ ఈజ్ ఇన్ టు ద ప్రేయర్ ఆఫ్ గాడ్. సో మీకు తెలియని వ్యక్తులు ఇద్దరు అనమాట, 2 different పర్సనాలిటీస్ అని నేనైతే అంటాను. అయితే ఒక జెంటిల్మెన్ అని చెప్పుకోవచ్చు.
అది చూసే వాళ్ళు చెప్పాలి. సార్ మీ చైల్డ్హుడ్ మొత్తం ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది, అండ్ మీ పేరెంట్స్ ప్రభావం మీ మీద ఎలా ఉండేది? చైల్డ్హుడ్ అంటే మాది చాలా చిన్న విలేజ్ అండి, నెల్లూరు జిల్లా కావల దగ్గర చిన్న విలేజ్, కొత్త ఉప్పులూరు గ్రామం అని. సో ఈ రోజుకి దానికి బస్సెస్ ఫెసిలిటీస్ అంటే ఏమి ఉండవు. ఈవెన్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ కూడా ఉండదు అనమాట ఆ ఊర్లో. నా 10th క్లాస్ వరకు జెడ్పీహెచ్ స్కూల్లోనే చదివాను. స్కూల్లో కంటే కూడా ఎక్కువ నా చైల్డ్హుడ్ అంతా కూడా లైక్ అగ్రికల్చర్లోనే గడిచిపోయిందని చెప్తాను నేను. బికాజ్ యానిమల్ చుట్టూరు, యానిమల్ హస్బెండరీ, గేదెల్ని పెంచడం, వాటిని పాలు తీయటం అని. సో అంటే పల్లెటూరి వాతావరణానికి మ్యాక్సిమం నేను స్కూల్లో ఉన్న రోజుల కంటే కూడా నేను అగ్రికల్చర్ చేసిన రోజులే ఎక్కువ అనమాట. బికాజ్ బిలో పావర్టీ లైన్లో ఉండేవాళ్ళం. సో ఎవ్రీడే మాకు డైలీ వేజెస్ వస్తే కానీ గడవని రోజులు అనమాట అవి. సో బట్ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ మై చైల్డ్హుడ్ ఇన్ మై విలేజ్ ఐ ఎంజాయ్డ్ అలాట్. నాకు ఈ రోజుకి కూడా నన్ను ఇప్పటికీ ఏది ఇన్స్పైర్ చేస్తుంది ప్రతిరోజు అంటే నేను విలేజ్లో పడ్డ కష్టాలు కానీ అక్కడ నేను నేర్చుకున్న చాలా విషయాలు కానీ, అంటే నా పాస్ట్ అనేది ఎప్పటికి కూడా నన్ను లైక్ కీప్ మోటివేటింగ్ అనమాట. సో చాలామంది గతం అనేది ఒక శాపంలో చూస్తారు కానీ అది పెద్ద వరం అనమాట. అది మనం ఎక్కడి నుండి వచ్చామో గుర్తుపెట్టుకుంటే ఎక్కడికి వెళ్ళాలో ఒక ఐడియా వస్తుంది. సో విలేజ్ అంతా కూడా చాలా అంటే ఎక్కువ అగ్రికల్చర్ వర్క్, అగ్రికల్చర్ వర్క్ లేదు, ప్రతి వర్క్ చేశాను. పేరెంట్స్ కూడా ఎప్పుడు అగ్రికల్చర్గానే వర్క్ చేసేవాళ్ళు కాబట్టి సో చిన్నప్పుడు కూడా పేరెంట్స్ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఒకటే ఉండేది, కష్టపడాలి. మదర్ కానీ ఫాదర్ కానీ నాకు తెలిసిన వ్యక్తులు కానీ అదే చెప్తారు, కష్టపడాలి, కాంప్రమైజ్ అవ్వకుండా కష్టపడాలి. సో అదొక్కటే నేను వాళ్ళ దగ్గర నేర్చుకున్న గొప్ప విషయం. అండ్ విలేజ్ గురించి చెప్పాల్సి వస్తే ఒక మంచి ఏంటంటే విలేజ్ ఎన్విరాన్మెంట్లో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే చాలా ఎథిక్స్ అండ్ వాల్యూస్ నేర్పిస్తాయండి. అంటే విలేజెస్లో ఆ కల్చర్ కానీ ఆ వే ఆఫ్ గ్రూమింగ్ కానీ మనకి చాలా ఎథిక్స్, కల్చర్స్, ఆ విలువలు ఏంటి అవి చాలా బాగా నేర్పిస్తాయి. కానీ అందుకని అంటే ప్రతి స్టూడెంట్ కూడా వాళ్ళ చైల్డ్హుడ్లో ఖచ్చితంగా ఆ కొంత టైం అనేది విలేజ్లో స్పెండ్ చేయడం వల్ల చాలా ప్రొడక్టివ్ అంటే వాళ్ళ డెవలప్మెంట్ అనేది చాలా బాగుంటుందన్న స్ట్రాంగ్ ఫీలింగ్. సో ప్రతి మనిషికి కూడా విలేజ్ లైఫ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఐఎమ్ ఫార్చునేట్ టు హ్యావ్ దట్. సార్ మీరు సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అయ్యారు. మీ ప్రిపరేషన్ టైంలో మీరు ఎదుర్కొన్నటువంటి అతిపెద్ద సవాళ్ళు లేదా ఆబ్స్టాకిల్స్ అంటే మీరేం చెప్తారు? ఒకటి, నేను పర్సనలీ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ వచ్చాను కాబట్టి నాకు ఇనిషియల్గా చాలా కష్టం అనిపించింది. ఈవెన్ నాకు స్పెల్లింగ్స్ రైటింగ్ కూడా సరిగా వచ్చేది కాదండి. సో అక్కడ పర్సనల్గా నేను చాలా ప్రాబ్లం ఫేస్ చేశాను. అది ఎవరు తప్పు అంటే ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ ఇట్స్ మై మిస్టేక్. సో చెప్పే ఫ్యాకల్టీది కాదు, సో ఇంకెవరిది కాదు. అక్కడ క్లియర్లీ నా ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ అలా ఉంది. సో ఇట్స్ మై మిస్టేక్. ఎప్పుడైతే నేను నా తప్పు అనుకున్నానో ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఇట్. లేదు ఇంకొకరు తప్పు అంటే మనం రియలైజ్ అవ్వం, మనం వాటిని ఓవర్కమ్ చేయడానికి ట్రై చేయం. సో ఎప్పుడైతే అది నా తప్పు నేను ఫీల్ అయ్యానో ఐ స్టార్టెడ్ ఓవర్కమింగ్ ఆల్ దీస్ స్మాల్ ఇష్యూస్ విచ్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ యూపీఎస్సీ. సో అదొక ప్రాబ్లం నేను స్ట్రాంగ్గా ఫేస్ చేయడం జరిగింది. అది ప్యూర్లీ ఫ్రమ్ మై సైడ్. ఇంకొకటి టెక్నికల్ ఇష్యూస్ ఏంటంటే ఇక్కడ ఆర్గనైజేషన్స్ చాలానే ఉన్నాయి ఇండియాలో. సమ్ ఆఫ్ దెమ్ ఆర్ ట్రైనింగ్ గుడ్ అండ్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ ట్రైనింగ్ నాట్ గుడ్. బట్ చెప్తున్నాం వెళ్ళిపోతున్నాం అన్నట్టే ఉంటుంది. అంటే వాట్ ఈస్ రిక్వైర్ ఫర్ ఎగ్జామ్ కానీ కోచింగ్ తర్వాత కావాల్సినటువంటి అంటే క్లాస్ తర్వాత కావాల్సినటువంటి డైరెక్షన్స్ అనేది ఇవ్వడంలో ఫెయిల్ అవుతున్నారు. అది ఒక పెద్ద ప్రాబ్లం అనేది. స్టూడెంట్స్తో ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ ఇనిషియల్గా చాలా బాగా చదువుతారు, 1-2 months ఉంటుందన్నమాట ఆ ఇనిషియల్ యాంగ్జైటీ అనేది. తర్వాత ఏం జరుగుతుందంటే లోకల్గా ఫ్రెండ్స్ అవ్వటం, క్లాస్లోనే ఫ్రెండ్స్ అవ్వటం, సబ్జెక్ట్ కాకుండా మిగతా అన్నీ డిస్కస్ చేస్తుంటారు, బయటికి ట్రావెల్ చేయడం. అంటే వాళ్ళకి తెలియకుండా వాళ్ళే ఈ ప్రిపరేషన్ నుండి దూరంగా వెళ్ళిపోవడం జరుగుతుంది. ఒక్కసారి మీరు ప్రిపరేషన్ నుండి దూరంగా వెళ్ళడం జరిగిందంటే మీకు యూపీఎస్ అనేది ఒక పెద్ద భూతంలాగా అనిపిస్తుంది. అమ్మో ఇంత పెద్ద సిలబస్ మళ్ళీ మనం చదవాలా అని స్టూడెంట్స్ భయపడటం. ఇక్కడ వాళ్ళు చదవలేదు కాబట్టి భయపడుతున్నారు. సో ఇంట్లో అయితే ఆన్సర్ చెప్పాలి కదా. సో వాళ్ళకి ఆన్సర్ ఏమని చెప్తారు, ఇన్స్టిట్యూట్ బాగాలేదు, కోచింగ్ బాగాలేదు అని చెప్తారు ఇక్కడ. కానీ ఇక్కడ వాళ్ళ మిస్టేక్స్ అని చెప్పి స్టూడెంట్స్ వాళ్ళు రియలైజ్ అవ్వరు, మళ్ళీ వేరే ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతారు, అక్కడ అదే మిస్టేక్. అంటే స్టూడెంట్స్కి నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ఒక పని మొదలుపెట్టిన తర్వాత అది ఫినిష్ అయ్యేంత వరకు కూడా మీరు ఎలాంటి డీవియేషన్స్ అనేది పెట్టుకోకూడదు. డీవియేషన్స్ వస్తున్నాయని తెలిస్తే మనల్ని మనం లిమిట్ చేసుకోవడం కూడా తెలిసి ఉండాలి. ఎందుకంటే ఎవరైతే వాళ్ళు లిమిట్ చేసుకోవడం తెలుస్తుందో దే విల్ డెఫినెట్లీ గెట్ ద సక్సెస్. సో లిమిటింగ్ అవర్ సెల్ఫ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది ఎగ్జాక్ట్లీ అదొక బిగ్గెస్ట్ ఛాలెంజ్ నేను ఫేస్ చేశాను. బట్ వెరీ సూన్ ఐ రియలైజ్ దట్ ఐ స్టార్టెడ్ లిమిటింగ్ మై సెల్ఫ్. సో అది ఒక ప్రాబ్లం అనమాట. అంటే ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ కానీ చాలా ఉంటుంది. సో అది ఒక ప్రాబ్లం. ఇంకొకటి సరైన గైడెన్స్ అనేది లేదండి. టు బి ఫ్రాంక్ త్రూ అవుట్ ఇండియాలో కూడా ఎక్కడ కూడా సరైన గైడెన్స్ అనేది లేదు. మీరు అక్కడక్కడ వినుంటారు, నేను కోచింగ్కి వెళ్ళలేదు
ఓన్లీ గైడెన్స్ తీసుకుని యూపీఎస్సీ క్రాక్ చేశారంటారు అవును సార్, చాలా చోట్ల విన్నాం. కదా. సో అంటే కోచింగ్ కంటే కూడా గైడెన్స్ అంత ఇంపార్టెంట్ అనమాట. సో పర్సనల్ మానిటరింగ్, ఎగ్జాక్ట్లీ, పర్సనల్ మెంటర్షిప్. ఎస్. బీయింగ్ ఎ డైరెక్టర్ నా ఒపీనియన్ ఏంటంటే, టు బి ఫ్రాంక్, క్లాసెస్ అనేవి మీ యూపీఎస్సీ ఎగ్జామ్స్కి 50% మాత్రమే హెల్ప్ అవుతాయి. అవును. రిమైనింగ్ 50%లో 25% అనేది పర్సనల్ గైడెన్స్ ఉండాలి. రిమైనింగ్ 25% అనేది ప్రాక్టీస్ అండ్ అదర్ యూపీఎస్సీ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ అనేవి చేయాలి. సో కానీ 99% ఆఫ్ ద టైమ్స్ ఏం జరుగుతుంది, క్లాస్ చెప్పాం అంతే, అంటే 50% మనం ఫినిష్ చేస్తున్నాం. సో యూపీఎస్సీకి కావాల్సిన 100% ప్రిపరేషన్ కదా, రిమైనింగ్ 50% గైడెన్స్ ఎక్కడ ఉంది, నెక్స్ట్ దాని తర్వాత ఎగ్జామ్స్ ఎక్కడ ఉన్నాయి, ఇవేమీ జరగట్లేదు కాబట్టే రిజల్ట్స్ అనేవి సరిగా రాలేకపోతున్నాం. సో నేనేమంటానంటే, ఒక స్టూడెంట్ని మనం తీసుకున్నప్పుడు క్లాసెస్ చెప్పాలి, అట్ ద సేమ్ టైం అతను మన దగ్గర ఉన్నంత వరకు గైడ్ చేయాలి, ఎగ్జామ్స్ పెట్టాలి, ఎగ్జామ్స్లో వచ్చే లాజిక్స్ ఏంటి, ఎగ్జామ్స్లో డిఫికల్ట్ క్వశ్చన్స్ దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి. నా దగ్గర ఒక స్మాల్ ఫార్ములా ఉంది, మీ ఛానల్లో చెప్తాను. అది ప్రిలిమ్స్లో చాలామంది ఎగ్జామ్ రాసేటప్పుడు డిఫికల్ట్ అనిపిస్తుంది, రాసి బయటకు వచ్చిన తర్వాత ఎగ్జామ్ చాలా ఈజీ అనిపిస్తుంది. ఇక్కడ 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఒకటి, ఆ టైంలో ప్రెషర్ అనేది ఒకటి ఉంటుంది, సో దే కెనాట్ ఏబుల్ టు యాక్ట్ అకార్డింగ్ టు దేర్ ప్రిపరేషన్, అదొక ప్రాబ్లం. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, వాళ్ళకి అక్కడ లాజిక్స్ తెలియదు. ప్రిలిమ్స్ ఎగ్జామ్ సాల్వ్ చేయడానికి కూడా లాజిక్స్ ఉంటాయి. ఏం తెలియని అన్నోన్ క్వశ్చన్ కూడా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు విత్ దట్ లాజిక్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పాయింట్ ఏంటంటే, యూపీఎస్సీలో ఏదైతే ఈజియెస్ట్ క్వశ్చన్ అనుకుంటున్నామో, ఎవ్రీ ఈజియెస్ట్ క్వశ్చన్ యాజ్ ఎ ట్విస్ట్. మనం ట్విస్ట్ని అబ్జర్వ్ చేయలేదు అంటే ఆ ఈజియెస్ట్ క్వశ్చన్ బికమ్ ఎ ఫెయిల్యూర్ మార్క్. అలాగే ప్రతి డిఫికల్ట్ క్వశ్చన్ కూడా ఒక లాజిక్ ఇస్తాడు ఎగ్జామినర్. సో డిఫికల్ట్ క్వశ్చన్కి ఒక హింట్ లేదా లాజిక్ ఉంటుంది, అది నువ్వు ఫైండ్ అవుట్ చేస్తే ఆన్సర్ వస్తుంది. ఒక ఈజియెస్ట్ క్వశ్చన్, ఈజీ అనుకున్న క్వశ్చన్ మొత్తం కూడా చదవరు అనమాట స్టూడెంట్స్, సగం చదివి ఆన్సర్లు పెడతారు. బట్ డోంట్ అండర్ ఎస్టిమేట్ ఎగ్జామినర్, ఓకే. సో ఎగ్జామినర్ ఈజీ క్వశ్చన్ ఇచ్చాడు అంటే ఎక్కడో చిన్న ట్విస్ట్ అనేది ఉంటుంది దాంట్లో. సో వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ విత్ అ నోన్ క్వశ్చన్. అండ్ అన్నోన్ క్వశ్చన్ దగ్గర ఏమి రాదు అనుకున్నప్పుడు లాజిక్స్ చూడాలి. ఎగ్జామినర్ నాకు ఎక్కడ హింట్ ఇచ్చినాడు ఈ క్వశ్చన్లో, ఆ హింట్ని ఐడెంటిఫై చేయగలిగితే ఈజీగా అనేది ఎగ్జామ్ అయిపోతుంది. అంటే డిఫికల్ట్ క్వశ్చన్స్ అలా సాల్వ్ చేయాలి, ఈజీ క్వశ్చన్స్ ఇలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి మెలకువలు కూడా ఎగ్జామ్స్కి చాలా చాలా ఇంపార్టెంట్. అపార్ట్ ఫ్రమ్ ప్రిపరేషన్, ఎగ్జామ్ టెక్నిక్స్, హ్యాండిలింగ్ విధానం అనేది 200% ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ స్టూడెంట్. దట్ ఐమ్ డెఫినెట్లీ టీచ్ టు మై స్టూడెంట్స్ ఆల్ ద టైమ్. సో అది ప్రతి ఒక్కరు చేయడం వల్ల స్టూడెంట్స్ భవిష్యత్తు బాగుంటుంది అన్న స్ట్రాంగ్ ఫీల్. నేను ఒక్కనే కదండి, ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరు చేయాలి, దానివల్ల స్టూడెంట్స్ లైఫ్ బాగుండాలి. సో దట్ ఎంటర్ప్రెన్యూర్ బిజినెస్ కూడా బాగుంటుంది. అంటే ఇది విన్ విన్ సిచ్యువేషన్లో ఉండాలి ఎప్పుడు కూడా. సో ఒకరి చేత ర్యాంక్ కొట్టించేసి రిమైనింగ్ 99 మెంబర్స్ ఏమయ్యారో మనకు తెలియదు, వాళ్ళ స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ ప్రిపరేషన్స్ ఎలా ఉన్నాయో మనకు తెలియదు. సో ఇలా అయిపోతుంది సొసైటీ కానీ, లేకుంటే ట్రైనింగ్ సెంటర్స్ కానీ. నేనేమంటానంటే, ఎస్ ఇట్ ఈస్ ట్రూ, వచ్చిన 100 మందికి ఉద్యోగాలు రావు యూపీఎస్సీలో, అది నిజం, అది అందరూ యాక్సెప్ట్ చేయాల్సిన నిజం. కానీ వచ్చిన 100 మందిలో ఒకరిద్దరికైతే ర్యాంకులు వస్తున్నాయి కదా, కానీ మిగతా 98 మెంబర్స్కి కూడా నేను కూడా ఒక జాబ్ క్రాక్ చేయగలను, దానికి కావాల్సినటువంటి సబ్జెక్ట్ నుంచి పంపిస్తే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ సక్సెస్ ఆఫ్ ఆర్గనైజేషన్. సో నేనేమంటానంటే, మీరు సబ్జెక్ట్ ఇచ్చి పంపించండి, నాట్ యూపీఎస్సీ. లేదు ఇంకొక ఎగ్జామ్ అతను క్రాక్ చేసుకొని హ్యాపీగా లైఫ్ అనేది లీడ్ చేయగలడు. సో ఆ ధైర్యం అనేది మనం స్టూడెంట్స్కి ఇవ్వాలి. సో అది ఇవ్వడంలో చాలామంది ఫెయిల్ అవుతున్నారు. దానివల్ల స్టూడెంట్స్ యూపీఎస్సీ మనకు కాదు, గవర్నమెంట్ ఎగ్జామ్స్ మనకు కాదు, 3-4 ఇయర్స్ టైం వేస్ట్ చేసుకోవడం, తర్వాత ఇంట్లో ప్రెషర్, సొసైటీల్ ప్రెషర్, ఏం చేయాలో అర్థం కాకుండా చాలామంది జీవితాలు అనేవి అలా ఆగిపోవడం కూడా జరిగింది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ స్టూడెంట్స్కి రాకూడదు అంటే ఫ్యాకల్టీ ఎప్పుడు స్టూడెంట్స్ వెనకాలే ఉండాలి. ఒక్కోసారి స్టూడెంట్స్ ఫ్యాకల్టీ నెగిటివ్ కూడా అనుకుంటారండి, బికాజ్ వాళ్ళ ఏజ్ ప్రభావం అది. చిన్నపిల్లలు వాళ్ళకి ఏం తెలుస్తుంది చెప్పండి, 21, 22, 23 ఏజ్ అంటే. సో ఆబ్వియస్లీ ఆ ఏజ్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. దాన్ని ఫ్యాకల్టీ కానీ మేనేజ్మెంట్ కానీ ఎక్కడైనా సరే కన్సిడర్ చేయకుండా వాళ్ళు చేసిన మిస్టేక్స్ని, వాళ్ళు చేసిన చిన్న చిన్న క్రిటిసిజంని కూడా వాళ్ళ తెలియనితనంగా భావించి వాళ్ళని దగ్గర తీసుకుని ఎప్పుడైతే మనం వాళ్ళని గైడ్ చేస్తుంటామో, వాడి ఇన్స్టిట్యూట్ నుండి బయటకు వెళ్ళిపోయినా సరే ఆ స్టూడెంట్ తర్వాత అర్థం చేసుకుంటాడు. సో ఓకే, మనకు ఆ రోజు ఎంత చెప్పారో వాళ్ళు అంటే. ఇక్కడ మనం లాంగ్ రన్ రిలేషన్ చూడాలి, అలాగే స్టూడెంట్కి లాంగ్ రన్ బెనిఫిట్ చూడాలి. సో ఆ విజన్తో పనిచేయాలని నేను అంటాను. అంతేగాని ఈరోజు 4 మాటలు చెప్పి స్టూడెంట్స్ని మభ్యపెట్టి గుడ్ ఫీడ్బ్యాక్స్ అనిపించుకోవడం అనేది ఆర్గనైజేషన్కి చెడ్డ పేరే, అండ్ ఆ వ్యక్తి జీవితాన్ని కూడా పాడు చేసినట్టు అవుతుంది. ఎందుకంటే ఫ్యూచర్లో అబ్బాయికి అర్థమవుతుంది మనం చెప్పిన తప్పు అని, ఆ రోజు మనపైన రెస్పెక్ట్ పోతుంది. సో ప్రతిదీ కూడా ఏంటంటే ఒక ప్లానింగ్ అనేది ఉండాలి.
ఒక ఆలోచన, సెన్సిటివిటీ, ఎస్పెషల్లీ స్టూడెంట్స్ని ట్రైన్ చేసేటప్పుడు మేజర్గా కావాల్సింది ఫ్యాకల్టీకి సెన్సిటివిటీ ఉండాలి. ఈ ఏజ్లో వాళ్ళు ఎలా ఉంటారు, సో వాళ్ళు మనం ఎలా గైడ్ చేయొచ్చు అన్నది ఫ్యాకల్టీ మేనేజ్మెంట్ ఆలోచించుకోవాలి. కాకపోతే మ్యాక్సిమం మెంబర్స్ ఏంటంటే సార్ దే ఆర్ గ్రోన్ అప్, ఇది వాళ్ళ లైఫ్ కదా, మనం ఎందుకు చెప్పాలి, లెట్ దెమ్ హ్యావ్ సమ్ ఎక్స్పీరియన్సెస్. మనం ఎక్స్పీరియన్స్లు ఫేస్ చేసి బాధలు పడి కష్టపడి ఎక్కడి దాకా వచ్చి మళ్ళీ మన జూనియర్స్ మన స్టూడెంట్స్ కూడా అదే కష్టపడుతున్నాము, మనం చెప్పట్లేదు అంటే సో ఇంకెక్కడ మనం మారుతున్నట్టు. సో నేను అందుకే అంటాను ఒకరి గురించి నాకు అనవసరం. బట్ నేనైతే నా కళ్ళ ముందు స్టూడెంట్స్ ఎవరైనా డీవియేట్ అవుతున్నా, సరిగ్గా చదవలేకపోయినా పిలిచి మరీ అడుగుతాను, ఏంటి నీ ప్రాబ్లం, ఎక్కడైనా నా హెల్ప్ ఏమన్నా కావాలా, పిలిచి మరీ అడుగుతాను. సో వాళ్ళు అడగటం వల్ల నాకైతే నష్టమైతే లేదండి, నేను ఎక్కడ తగ్గింది ఏమీ లేదు. సో ఇన్ఫ్యాక్ట్ నాకు ఎందుకంటే నా దృష్టిలో నేను హైగా ఉండాలి. సో పక్కన వాళ్ళ దృష్టిలో ముందు పక్కన పెడితే బీయింగ్ డైరెక్టర్ ఆర్ ఫ్యాకల్టీ ముందు నాకు సాటిస్ఫాక్షన్ అనిపించాలి. అమ్మయ్య పిలిచి అడిగాను అబ్బాయిని ప్రాబ్లం ఏంటి, లేకుంటే ఆమెను అడిగాను, సో చెప్పారనుకోండి సొల్యూషన్ ఇస్తాం. మోటివేషన్ ఖచ్చితంగా నేను ఇవ్వనండి, నేను సొల్యూషన్ మాత్రమే ఇస్తాను. సో దట్ వాళ్ళు ఒక్కరు మారినా కూడా అతని జీవితం, పేరెంట్స్ జీవితం, అంటే ఒకరి లైఫ్ అనేది ఒకరి చేతిలో లేదండి. మీ ఒక్కరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెంకట్ జీవితం అనేది వెంకట్ ఒక్కడి చేతిలో లేదు. వెంకట్ లైఫ్ మారిందంటే వెనకాల పేరెంట్స్ లైఫ్, ఇది ఒక పెద్ద క్యాస్కేడింగ్ ఎఫెక్ట్, చైన్ రియాక్షన్ అనమాట. ప్రతి స్టూడెంట్కి బాధ్యత ఉండాలి. నా ఒక్కడి జీవితం మారితే నా పేరెంట్స్ లైఫ్, నా తర్వాత నెక్స్ట్ 10 జనరేషన్స్ లైఫ్, అలాంగ్ విత్ సొసైటీలో కొంతమంది నేను బాగా చేయగలను అని ఒక బాధ్యతతో కూడిన ప్రిపరేషన్ అనేది చాలా అవసరం. సో ఇలాంటి కొన్ని అయితే ఖచ్చితంగా మనం స్టూడెంట్స్ని గైడ్ చేసి తీరాలి. వాళ్ళు ఇనిషియల్గా మళ్ళీ తిట్టుకున్నా సరే వదిలేదు లేదనమాట. సో వీ హ్యావ్ టు ట్రైన్ దెమ్ అట్ హార్ష్. నేనైతే ఈ స్మూత్ కైండ్ ఆఫ్ ట్రైనింగ్ని అస్సలు నమ్మనండి. బాబు ఇచ్చేయమ్మా, నాన్న ఇచ్చేయమ్మా, ఎందుకంటే ఏజ్లో వాళ్ళకు ఇంపాక్ట్ అలాంటిది. నేనైతే ఆర్డర్లో వేస్తాను, ప్లీజ్ యూ హ్యావ్ టు డూ ఇట్, అదర్వైజ్ కాన్సిక్వెన్సెస్ ఇవి, సో రెడీ టు ఫేస్ ఇట్ అని మొహం మీదే చెప్పడం వల్ల ఆ టైంకి వాళ్ళని తిట్టుకున్నా సరే తర్వాత అర్థం చేసుకుంటారు నిజమే కదా ప్రాక్టికల్గా. ఎందుకంటే ప్రాక్టికాలిటీ చాలా ఇంపార్టెంట్. ఈరోజు యూత్ ఏంటంటే ఇమాజినేషన్స్లో ఐఏఎస్ జాయిన్ అయినమ్మంటే నేను ఐఏఎస్ అయిపోయాను అనుకుంటున్నారు, అది అక్కడే తప్పు వస్తుంది. సో మీరు జాయిన్ అయిన తర్వాత అవ్వటానికి మీరు ఏం చేయాలో మర్చిపోతున్నారు. సో అది మీరు కొంచెం గుర్తుపెట్టుకుంటే ఖచ్చితంగా నేను ఇద్దరం సక్సెస్. సో ఇలా చాలా ఉన్నాయి స్టూడెంట్స్లో. సో అలా ఒక్కొక్కరు అంటే ఒక్కొక్క ఇష్యూ పైన మాట్లాడుకుంటే ఇంకా బాగుంటుంది. దట్ వీ విల్ ప్లాన్ ఇన్ సమ్ అదర్ డే. సార్ మీరు తిరుమల క్లాసెస్ అనే యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేశారు. ఈ స్టార్ట్ చేసే ప్రాసెస్ వెనకాల ఒక స్టోరీ ఉందని మేము విన్నాం, అది మాకు చెప్తారా? ఖచ్చితంగా అండి. నేను ఇది స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. ప్రతి గ్రేట్ సక్సెస్ఫుల్ ఇనిషియేటివ్ వెనకాల ఒక చిన్న ఫన్నీయెస్ట్ థింగ్ ఉంటుంది. అలాగే దీని వెనకాల కూడా చిన్న ఫన్నీయెస్ట్ థింగ్ అనేది ఒకటి ఉంది. అది లాక్డౌన్ టైంలో అనమాట, కోవిడ్ టైం లాక్డౌన్లో మా వైఫ్ ఏంటంటే ఆ బ్లాగ్స్ చూస్తూ ఉంటారు యూట్యూబ్లో. చూసిన తర్వాత ఈ బ్లాగ్స్కి ఎంత రెవెన్యూ వస్తుందంటే, ఎంత రీచ్ ఉందంట, ఇవన్నీ తను కొంచెం అసెస్ చేసేవాళ్ళు. నేను యూట్యూబ్ కానీ సోషల్ మీడియా కొంచెం దూరం. ఒకరోజు తనేమందంటే ఈ ఖాళీగా ఉన్నాం కదా ఈ కోవిడ్ టైంలో, ఇందుకు మనం ఒక ఇనిషియేట్ స్టార్ట్ చేయకూడదు. బ్లాగ్స్ ఇలాంటివి కాకుండా చాలామంది స్టూడెంట్స్ అనే వాళ్ళు ప్రిపరేషన్ లేకుండా ఉన్నారు కదా, సో ఎడ్యుకేషన్ లేకుండా తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువైపోతుంది కదా, బికాస్ తను కూడా సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్ అండి. సో షీ నోస్ వెరీ వెల్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే నాకంటే ఆమె చాలా టాలెంటెడ్ అనమాట. కాకపోతే తను బయటికి రారు, నేను బయటకు వస్తాను అంతే. అన్న రోజు ఆస్పిరెంట్కి చాలా హెల్ప్ అవుతుంది కదా అన్ని ఎగ్జామ్స్ కూడా. సో దట్ ఏంటంటే వాళ్ళు ఈ ప్రిపరేషన్ నుండి డీవియేట్ కాకుండా చదువుకుంటూ ఉంటారు. సో ఈ రకంగా మనం ఏదైనా చేస్తే బాగుంటుందేమో అని చిన్న ప్రపోజల్ తనే పెట్టున్నారు. నేను నవ్వేసి ఆ కెమెరా నా వల్ల కాదు, బికాజ్ నేను ఫోటోనే దిగను, రికార్డింగ్ అంటే నా వల్ల కాదు అని చెప్పేసి నేను ఉండే. సరే మా వైఫ్ ఏం చేశారంటే నన్ను మా బ్రదర్ ఇన్ లా అవినాష్ని ఇద్దరిని పిలిచి ఒకసారి బయటికి రండి అని చెప్పి డోర్ బయటికి తీసుకెళ్లారనమాట, గేట్ బయటికి తీసుకెళ్ళి సడన్గా లాక్ వేస్తున్నారు. లాక్ తీయట్లేదు. ఏంటి అంటే వెళ్ళి ట్రైపోర్డ్, వైట్ బోర్డ్, కావాల్సిన రిక్వైర్మెంట్స్ అని తీసుకొస్తేనే మీకు డోర్ ఓపెన్ చేస్తారు, లేకపోతే నేను ఓపెన్ చేయను అన్నారు. ఆల్మోస్ట్ 1 hour అక్కడ నిల్చున్నాం, సీరియస్ కూడా అయ్యాం, కానీ తను తీయలేదండి. మాకు అర్థమైంది ఇంకా తను తీయదు అని. కానీ లాక్డౌన్లో షాప్స్ ఎక్కడ లేవు. ఇంకా వెతుక్కుంటూ ఒక చిన్న కిరాణా షాప్ వాళ్ళ ఇంటి వెనకాలకి వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేసి, సో షట్టర్ల కింద దూరి వెళ్ళి బార్గెన్ చేసి మొత్తానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అయితే తీసుకురావడం జరిగింది. ఆ రోజు రాత్రే మళ్ళీ ఛానల్ స్టార్ట్ చేయటం. మాకు చిన్న పాప ఉండేదండి అప్పట్లో, లైక్ 2 years పాప. తను పడుకునేసరికి నైట్ 1-1:30 అవుతుంది.
సో తను నిద్రపోయిన తర్వాత 1:32కి రికార్డింగ్ స్టార్ట్ చేసేవాళ్ళం మేము. ఓకే. దట్ కెమెరా కొనడానికి అప్పుడు అంత అమౌంట్ కూడా ఫైనాన్షియల్గా లేకుండే. మాకున్న మొబైల్లోనే దాన్ని షూట్ చేయడం, బ్యాక్గ్రౌండ్ ఏమి పట్టించుకునే వాళ్ళం కదా, ఓన్లీ కంటెంట్ బేస్డ్ వెళ్ళాలి, ఎందుకంటే స్టూడెంట్స్కి హెల్ప్ అవ్వాలి అని చిన్న ఇంటెన్షన్తో ఉండేది. సో అలా స్టార్ట్ చేసాము అండ్ స్టూడెంట్స్ కూడా ద రిసీవ్డ్ వెరీ వెల్. అండ్ దాని తర్వాత చాలా ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేశాను ఆన్లైన్లో. ఆ ప్రోగ్రామ్స్ వల్ల కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. తిరుమల క్లాసెస్ స్టార్ట్ చేయమని యూట్యూబ్ ఛానల్ అయితే ఇట్స్ బికాస్ ఆఫ్ మై ఫ్యామిలీ సపోర్ట్, మై వైఫ్ సపోర్ట్. దాంట్లో నా రోల్ జీరో, ఓన్లీ ఐఎమ్ ఏ స్పీకర్ అంతే. క్లాసెస్ మాత్రమే చెప్పేవాడిని. బ్యాక్గ్రౌండ్ టెక్నికల్ వర్క్ బ్రదర్-ఇన్-లా చూసుకుంటారు అవినాష్. సో మేనేజ్మెంట్ అంతా తను చూసుకుంటే నేను జస్ట్ ఐఎమ్ ఏ స్పీకర్, దట్స్ ఇట్, నార్మల్ ఎంప్లాయీస్. నా దృష్టిలో ఈ రోజుకి మేము చాలాసార్లు అనుకుని నవ్వుకుంటుంటాం, ఏంటి ఎలా మొదలు పెట్టాం, ఎంత ఫన్నీయెస్ట్ థింగ్ అనమాట అది. బట్ నేనేమంటానంటే ఒక ఫన్నీయెస్ట్ థింగ్ అయినా సరే మీరు సీరియస్గా నిజాయితీగా ఒక డెడికేషన్ తోటి పనిచేస్తే రిజల్ట్స్ వస్తాయి అంటానికి ఇది ఒక పెద్ద నిదర్శనం అని నేను అంటాను. అంటే స్టూడెంట్స్ కూడా ఎప్పుడు చెప్తుంటా, నవ్వుతూనే పని చేయండి, ఫన్నీగా పని చేయండి, ఖచ్చితంగా సీరియస్గా చేయండి, కాకపోతే రిజల్ట్స్ ఆర్ గ్యారెంటెడ్. సో వర్క్ చిన్నదా పెద్దదని కాదండి, మనం ఇష్టపడాలి, కమిటెడ్గా పని చేసుకోవాలి, సరదాగా పని చేయాలి. సో రిజల్ట్స్ అనేవి ఇలాగే ఉంటాయండి. సో దట్స్ వేర్ ఇట్స్ వన్ ఆఫ్ ద ఫన్నీయెస్ట్ జర్నీ ఇన్ మై లైఫ్. సార్ ఎక్కడి నుండి వచ్చారో తెలీదు, సడన్గా వచ్చి ఒక ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ని స్టార్ట్ చేసేసారు. మార్కెట్ మొత్తం ఒకసారి మీ వైపు తిరిగి చూసేలా చేసుకున్నారు. అసలు మీ మోటివ్ ఏంటి? ఎక్కడ నుండి వచ్చానంటే ఫస్ట్ అండి ఐఎమ్ ఏ ఫ్యాకల్టీగానే ఉన్నాను మార్కెట్లో నేను. ఓకే. సో ఎక్కడ వర్క్ చేసినా కూడా విత్ అట్మోస్ట్ ఇంటిగ్రిటీతోనే పనిచేస్తాను, స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే. ఎక్కడైనా వర్క్ చేసినప్పుడు కూడా మేనేజ్మెంట్ సార్ 80 అవర్స్లో ఒక సబ్జెక్ట్ని ఫినిష్ చేయండి అంటే డన్ సార్, ఐ టేక్ 90 అవర్స్, కానీ మీరు నాకు 80 అవర్స్కే పే చేయండి, ఆ 10 అవర్స్ నేను స్టూడెంట్స్కి బోనస్గా చెప్పుకుంటాను అని ఈ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్తో పనిచేస్తాను నేను ఎక్కడైనా సరే. చాలా డెడికేషన్. అంటే సార్ ఎండ్ ఆఫ్ ద డే స్టూడెంట్స్కి ఎక్కడ కూడా నష్టం జరగకూడదు. సరే 80 అవర్స్ మేనేజ్మెంట్ కూడా నష్టం జరగకూడదు, మీరు 80 అవర్స్కి పే చేయండి, 10 అవర్స్ నేను బోనస్గా చెప్పుకుంటాను అవుట్ ఆఫ్ మై ఇంట్రెస్ట్. లేదా స్టూడెంట్ మళ్ళీ 10 అవర్స్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ గురించి వాళ్ళు ఎక్కడ చదవాలి పాపం, ఇలా కొంచెం ఉండేది. బికాజ్ నేను ప్రిపేర్ అయ్యి వచ్చినాను కదా, ఆ ప్రాబ్లమ్స్ బాగా తెలుసు అనమాట. ఇలా ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. ఆ ఎక్స్పీరియన్స్తోనే ఆల్ ఆఫ్ లైక్ తిరుమల క్లాసెస్ అని ఒకదాన్ని పెట్టాలి. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఐఏఎస్ అకాడమీ అనే ఆలోచన నాకు లేదండి, ఇది కేవలం స్టూడెంట్స్ తీసుకొచ్చిన ఆలోచన. చాలా మంది అడుగున్నారు, సార్ మీరు పెట్టచ్చు కదా, మీరు ఇనిషియేట్ స్టార్ట్ చేయొచ్చు కదా అంటే ఐ థాట్ ఆఫ్ టేకింగ్ ట్యూషన్స్. బట్ ట్యూషన్స్కి క్లాసెస్కి డిఫరెన్స్ ఏముంది, అదే వర్క్ ఉంటుంది కదా, ఫైన్ ఒక ఆర్గనైజ్డ్ మేనర్లోనే వెళ్దాం అని స్టార్ట్ చేయడం జరిగింది. బట్ నా మోటివ్ ఏంటంటే వెరీ సింపుల్ అండి, వన్ టైం ఇన్వెస్ట్మెంట్. అది స్టూడెంట్స్ మనీ అయినా సరే, స్టూడెంట్స్ టైం అయినా సరే, స్టూడెంట్స్ ట్రస్ట్ అయినా సరే, అది వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అయి ఉండాలి. ఒకసారి కోచింగ్ వచ్చిన తర్వాత దే షుడ్ లెర్న్ మ్యాక్సిమం థింగ్స్ హియర్, మ్యాక్సిమం థింగ్స్. సో అది ఉండాలి. ఇక్కడ కోచింగ్ అయిన తర్వాత మళ్ళీ వేరే చోటుకి వెళ్ళాలి, అక్కడ మళ్ళీ మనీ పే చేయాలి. ఈ మనీ పక్కన పెడితే టైం పక్కన పెడితే ఇంట్లో అతని పైన ఉన్న ట్రస్ట్, ఎస్పెషల్లీ గర్ల్స్కి అయితే ఈ మ్యారేజ్ చేయాలని చెప్పి ప్రెషర్ చాలా ఉంటుంది పాపం. సో ఇలాంటి ప్రెషర్స్ అన్నీ కూడా వాళ్ళు తట్టుకొని నిలబడాలి. మళ్ళీ వాళ్ళకి 2 years ఛాన్స్ రాకపోవచ్చు. అందుకని నా సింపుల్ ఎజెండా అండి, అఫోర్డబుల్ ప్రైస్లో ది బెస్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. దానివల్ల స్టూడెంట్స్ అనేవాళ్ళు జాబ్లో సెటిల్ అయితే చాలు నాకు. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ దేశాన్ని మార్చాలి, సో లేదా ప్రపంచాన్ని చేయాలి, అది నాకేమీ లేదండి. మమ్మల్ని నమ్ముకొని వచ్చిన స్టూడెంట్స్ మంచి జాబ్లో సెటిల్ అయితే వాళ్ళ ఫ్యామిలీ అండ్ ఇతను లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండటం, తన వల్ల 10 మందికి మంచి జరగటం, ఇలాంటివి జరిగితే చాలు. అంతే సింపుల్ మోటివ్ నాది. కాకపోతే వచ్చిన ప్రతి స్టూడెంట్కి అఫోర్డబుల్ ప్రైస్ అండ్ బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. బెస్ట్ ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకనే నేను మేజర్ సబ్జెక్ట్స్ని 2 సార్లు చెప్పిస్తుంటానండి. ఒకటి క్లాస్ రూమ్ స్టడీ, ఇంకొకటి నేత్రా స్టడీ అని. సో నేత్రా అని ఒక సపరేట్ ఒక ప్రాజెక్ట్ ఉంటుంది, దాంట్లో మేజర్ సబ్జెక్ట్స్ మళ్ళీ రివిజన్ అవుతుంటాయి. ఆల్ దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ ఫర్ ద స్టూడెంట్స్. వాళ్ళకి బెనిఫిట్ అవ్వాలి, జాబ్స్ రావాలి, ఫ్యామిలీస్ బాగుండాలి, ఒక డీసెంట్ లివింగ్ స్టాండర్డ్ అనేది మనం వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి మన వంతు ప్రయత్నం మనం చేస్తే బాగుంటుంది అన్న సింపుల్ థీమేనండి నాది. అంతకుమించి పెద్ద థీమ్స్ ఏం నాకు లేవు. అట్ ద సేమ్ టైం నేను కూడా సర్వే అవ్వాలి కదండి. సో టు బీ ఫ్రాంక్, నేను సర్వే అవ్వాలి, నాకు రికగ్నిషన్ రావాలి, స్టూడెంట్స్ బాగుండాలి. స్టూడెంట్స్ బాగుంటే నా రికగ్నిషన్, నా సర్వే అంతా ఎగ్జాక్ట్లీ. ఇలా నేను 2 చూస్తాను. ఏ పని చేసినా సరే విన్ విన్ సిచ్యువేషన్ ఉండాలి అన్నదే సింగిల్ మోటో. ఎడ్యుకేషన్ మాత్రం కాంప్రమైజ్ అవ్వకూడదండి.